ఈరోజు నేను మీకు 2 విషయాల గురించి చెప్తాను. ఫస్ట్ది సోషల్ ప్రూఫ్ ఎఫెక్ట్, సెకండ్ది సోషల్ మీడియా మ్యానిపులేషన్. ఫస్ట్ది సోషల్ ప్రూఫ్ ఎఫెక్ట్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక సాంగ్ రిలీజ్ అయింది, కానీ నీకు ఆ సాంగ్ నచ్చలేదు, కానీ నీ చుట్టుపక్కల ఉన్న అందరూ ఆ సాంగ్ వింటూ ఉన్నారు. మెల్లగా నీకు కూడా ఆ సాంగ్ నచ్చడం స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే ఇన్స్టాలో సెలబ్స్ అందరూ రీల్స్ అన్నీ ఆ సాంగ్ పైన చేస్తూ ఉంటారు. సో మెల్లగా నీకే తెలియకుండా ఆ సాంగ్ మీద నీకు ఇష్టం పెరుగుతుంది. దీన్నే సోషల్ ప్రూఫ్ ఎఫెక్ట్ అంటారు. ఇప్పుడు సోషల్ మీడియా మార్కెటింగ్ ఆర్ సోషల్ మీడియా మ్యానిపులేషన్ గురించి మాట్లాడదు. ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయింది, నువ్వు ఫస్ట్ షో సినిమా చూసావు, నీకు యావరేజ్గా అనిపించింది, కానీ ఆ సినిమా బాగుందని చెప్పి మొత్తం సోషల్ మీడియా పేజెస్ అన్నిట్లో నీకు తెలిసిన వాటి అన్నిట్లోనూ పోస్టులు పడతాయి. నీకు తెలియకుండానే నువ్వు నీ టేస్ట్ ఏమైనా రాంగ్ అనే ఫీలింగ్ నీకు క్రియేట్ అవుతుంది. కానీ నిజానికి సినిమా అలానే ఉంటుంది, కానీ వీళ్ళు చేసే ప్రమోషన్ మ్యానిపులేషన్లో ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా రిలీజ్ అయిన చాలా ఫిలిమ్స్, అది పెద్దది చిన్నది డబ్బుడు నార్మల్ అనేది కాకుండా ఆ సినిమా యావరేజ్గా ఉన్నా కానీ ఆ సినిమాని బాగా లేపుతూ ఉన్నారు. ఐఎమ్ నాట్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ఎనీ బిగ్ ఫిలిం ఆర్ స్మాల్ ఫిలిం. సినిమాల్లో బాగుంటాయి కూడా, బాగోవు కూడా, కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రమోషన్స్ అనే పేరు మీద మ్యానిపులేషన్ జరుగుతుంది, సో దట్ వాళ్ళకి టికెట్లు తెగుతాయి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సినిమా ఒక విషయంలో అనేది జరుగుతుంది. ఇట్ ఆల్సో హ్యాపెన్స్ ఇన్ పాలిటిక్స్. ఒక మనిషికి ఒక లీడర్ నచ్చచ్చు, ఇంకో మనిషికి ఇంకో లీడర్ నచ్చచ్చు. ఇండియాలో 2 ఉంటాయి, ఒకటి రైట్ వింగ్ అని ఒకటి లెఫ్ట్ వింగ్ అని. ఒకటి ఒక లీడర్ని పొగుడుతుంది, ఇంకోటి ఇంకో లీడర్ని పొగుడుతుంది. ఒకటి ఒక లీడర్ సపోర్ట్ చేస్తుంది, ఇంకోటి ఇంకో లీడర్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఏది నిజం ఏది అబద్ధం అనేది పక్కకు పెడితే నువ్వు ఫాలో అయ్యే పేజ్ బట్టి నీ మైండ్లో మంచి చెడు అనేది రిజిస్టర్ అవుతూ ఉంటుంది. సోషల్ మీడియా మ్యానిపులేషన్ అనేది ఇలా జరుగుతూ ఉంటుంది. నువ్వు డిసైడ్ అవ్వాలి లైక్ వాట్ ఈజ్ కరెక్ట్, వాట్ ఈజ్ రాంగ్ అని. కానీ ఏది నిజం ఏది అబద్ధం అనేది ఇప్పుడున్న జనరేషన్లో చెప్పడం కష్టం కాబట్టి డోంట్ టేక్ ఎనీథింగ్ సో సీరియస్లీ. ఒక మనిషి మీద హేట్ పెంచుకోవాల్సిన అవసరం లేదు, అండ్ ఒక మనిషి మీద అంత ప్రేమ కూడా పెంచుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. సో ఈ సోషల్ మీడియా మ్యానిపులేషన్కి, ఈ సోషల్ ప్రూఫ్ ఎఫెక్ట్కి మీరు పడకుండా ఉండాలి. అండ్ దట్స్ హౌ యూ హ్యావ్ టు బీ ఇన్ దిస్ జనరేషన్. ఇప్పుడే కాదు, అప్కమింగ్ ఇయర్స్లో ఇంకా పెరగచ్చు. సో యూ షుడ్ బీ కాషియస్.